అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు విత్ చపాతి ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం లంచ్ బాక్స్. ఫస్ట్ మనం కందిపప్పు ఒక మీడియం సైజు కప్పు తీసుకొని మంచిగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకోండి. అది పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దాంట్లో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఒక టీ స్పూన్ అంటే ఒక చిన్న స్పూను పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అవి కొంచెం ఉడకాలి. కొంచెం కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత నేనైతే చిన్న సైజు గోంగూర కట్ట తీసుకున్నాను. అయితే తెల్ల గోంగూర కట్ట తీసుకున్నాను. అది మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో, కొన్ని పచ్చిమిర్చి మనకు కారానికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే చింతపండు కూడా తీసుకున్నాను కొంచెము. ఇది అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కందిపప్పు కొంచెం ఇదైన తర్వాత పసుపు, ఆయిల్ వేసినాక కొంచెం కందిపప్పు ఉడికే టైంలో ఈ మిర్చి, తర్వాత మిర్చి వేసిన కొంతసేపటి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర, టొమాటో కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి పులుపు కోసము. ఎందుకంటే ఈ గోంగూర పులుపు కొంచెం తక్కువ ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. దాంట్లో యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అలానే పెట్టుకోండి. తర్వాత మనము 3 విజిల్స్, నేను కుక్కర్లో చేస్తున్నాను, 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత దించి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టి ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా పప్పు గుత్తితో ఇలా రామేసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోండి. నేను పక్కన పెట్టిన వాటర్ కూడా దీంట్లో మిక్స్ చేసేసాను. తర్వాత మనం ఈ గోంగూర పప్పుని పోపుకి వేసుకుందాము. దానికి కావాల్సింది ఒక స్మాల్ సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. తర్వాత మనకి ఈ పోపుకి వేసుకున్నప్పుడు మనకు సరిపడినంత ఆయిల్, నేను ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఆయిల్లో, తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి పోపుకి. అవి కొంచెం బాగా వేగాలి మంచిగా. ఆనియన్స్ కూడా పచ్చిగా లేకుండా మొత్తం బ్రౌన్ కలర్ అయిపోవాలి. కొంచెం మాడినట్టు తర్వాత వేసుకుంటే బాగుంటుంది పప్పు. తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత ఈ పప్పు రాముకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ పోపులో యాడ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది గోంగూర పప్పు, చాలా ఈజీ. ఇది మనకి కారం ఎంత కావాలో అంత మీరు మిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు కారం ఎక్కువ తినరు, వాళ్ళ కోసమని కొంచెం కారం తగ్గించేసుకున్నాను. చాలా బాగుంటుంది గోంగూర పప్పు. ఆ తర్వాత పోపుకి వేసుకున్న తర్వాత ఇది అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను. ఇంకా చపాతీ చేస్తున్నాను. చపాతీ కూడా అంతే, కలిపి పక్కన పెట్టుకోండి పిండి. నేను పిల్లల కోసమే చేస్తున్నాను. మా పిల్లలు ఆఫ్టర్నూన్, ఒక చిన్న అబ్బాయి ఇలా రైస్ తినడు, వాడి కోసమని నేను ఇలా ఏదో ఒకటి రైస్ లేకుండా ఇలా చపాతీ, పూరి అట్లాంటివి పంపిస్తాను. రైస్లో కూడా ఏదో ఒకటి జీరా రైస్, లెమన్ రైస్, టొమాటో రైస్ అలాంటివి పెడతాను. వైట్ రైస్ చాలా తక్కువ పెడతాను వాళ్ళకి. ఇవి అయిపోయిన తర్వాత మంచిగా ఇలా చపాతీ కూడా రోల్ చేసేసుకొని 1 by 1 ఇలా కాల్చుకొని పెట్టుకోండి. టైం లేకపోయినా కూడా టైం తీసుకొని పిల్లల కోసం హెల్తీగా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా బోర్ కొట్టకుండా తింటారు. ఏదో ఒకటి మా ఆఫ్టర్నూన్ బాక్స్తో పాటు ఏదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి పెడితే మంచిగా తింటారు. క్యారెట్ కానీ, బనానా, యాపిల్స్ అలాంటివి ఏవైనా కానీ ఫ్రూట్స్ వాళ్ళు ఏం తింటారో అవన్నీ తీసుకొని ఇస్తే మంచిగా తింటారు. ఎందుకంటే మావాడు వేరే పిల్లల్ని కంపేర్ చేసి చెప్తాడు,
వాళ్ళు అది తెచ్చుకున్నారు, వీళ్ళు ఇది తెచ్చుకున్నారు అని. మా పిల్లలకి ఇక్కడ ఏదన్నా నాన్ వెజ్ టైపు చపాతీ రోల్ అలా చేద్దాం అనుకుంటే ఈ స్కూల్లో అలో ఉండదు. నాన్ వెజ్ అలో లేదు. అందుకోసమే ఇలా ఏదో ఒకటి టైం తీసుకొని వాడి కోసం, చిన్న బాబు కోసమని ఇలా ప్రిపేర్ చేస్తాను. పెద్ద బాబు అలా ఏం లేదు. ఏది కావాలంటే ఏది పెట్టినా అది తినేస్తాడు. చిన్న బాబు అలా కాదు, ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాడు. వెరీ సింపుల్ అండి ఈరోజు లంచ్ బాక్స్ ఇలా సింపుల్గా అయిపోయింది. చిన్న చిన్న చపాతీలు చేశాను. వెరీ సింపుల్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లల కోసం టేస్టీ లంచ్, హెల్తీ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. గోంగూర పప్పు చపాతీతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా ఇలాంటి లంచ్ బాక్స్ చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.